శ్రీ గురుభ్యో నమ. శ్రీ శివభక్త విలాసం పెరి పురాణ కథలు అనుష్కాన్ని కొన్నాను. చూసి అప్పుడు చదివేశాను 2014. కానీ జ్ఞాపకం ఇప్పుడు నాకు అనిపించింది ఇవి అందరూ ఒక్కోసారి వినిపిద్దాం. కొంచెం ముందరలో కొంచెం అంత ఉపోద్ఘాతం కింద ఉంటుంది కాబట్టి జనాలకు ఇంట్రెస్ట్గా ఉంటుందో తెలియదు, కానీ భక్తులందరూ కూడా ఉంటే మంచిది. ఎందుకంటే వీలైనంత వరకు ప్రతి సోమవారం ఏదో కొంచెం చేద్దామని చెప్పేసి నా ఛానల్లో ఉపాధ్యాయుల సత్సంగ ఛానల్లో చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఎపిసోడ్స్ కింద పెడదామని చెప్పేసి సంకల్పిస్తున్నాను. దానికి ఇదనమాట. దీంట్లో 63 మంది నాయనారుల శివభక్తుల ఘన చరిత్రలు కలిగిన అత్యద్భుతమైన ఈ కావ్యం చాలా మంచి గొప్పది, చాలా బాగా వచ్చిందని చెప్పేసి అన్నారు. దీంట్లో శివభక్తి విలాసం, దీంట్లో పెరే పురాణ కథలు అనమాట. ఇది చదవాలని చెప్పి ఫస్ట్ ఎపిసోడ్ ఈ వారంలో ట్రై చేస్తాను అనమాట. మీరు అందరూ కూడా విని దీన్ని ఎంకరేజ్ చేయండి. ముందరలో ఉన్న తర్వాత రాను వాళ్ళ యొక్క చరిత్రలో గడిపోతాం కాబట్టి వాళ్ళది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం ముందర కాస్త అందరూ దాని ధ్యాస పెట్టండి. ఎందుకంటే కేవలం ఇదంతా అరుణాచలేశ్వరుడు యొక్క కథ అంతా మహానుభావుడు యొక్క ఇదనమాట అండి. అరుణాచల రమణ మహర్షి గారు చెప్పింది, అక్కడ తీసుకొచ్చిన ఆ పుస్తకం అక్కడ కొన్నాం. ఆ ఛానల్కి మీరందరూ భక్తులు శ్రోతలందరికీ నమస్కారం చెప్పుకుంటూ అభినందనలు చెప్పుకుంటూ మీరందరూ వింటూండి దీన్ని ఎంకరేజ్ చేయండి. అలాగే ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తే సరే లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని లైక్ కూడా చేయండి. శ్రీ గురుభ్యో నమ. అరుణాచలం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శుభమస్తు. శ్రీ శివభక్త విలాసము శ్రీ 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 ఉపమన్యు మహర్షి ప్రోక్తము. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ శివశరణం. శివభక్తి ప్రశంస 1. ఈ పుస్తకాన్ని నేను సెప్టెంబర్ 2014లో కొన్నాను. అక్కడైతే అరుణాచలం వెళ్ళినప్పుడు మాట. ఇదేంటంటే శ్రీ శివభక్త విలాసము పెరి పురాణ కథలు. అది మన ఈయన రమణ మహర్షులు ఎంతమందిగా చెప్తూ ఉండి ఆ భావావేశంతో ఎంతో ప్రతి చోట చెప్తూ వస్తూ వారు వీళ్ళు మహాభక్తులు మాట. వీళ్ళు ఆ నాయనార్లు 63 నాయనార్లు అని చెప్పారు కదా, వాళ్ళ దాంట్లో అన్నమాట. కొన్ని కథలు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు చదివాను అంత జ్ఞాపకం, కానీ ఉన్న దాంట్లో కొన్ని చదువుతూ పెడతాను. ఇప్పుడు శివభక్తి ప్రశంస. శ్రీ మహాగణపతి అయిన విఘ్ననాయకుని ముల్లోకముల తల్లిన పార్వతీదేవి స్వహస్తములతో ఆత్మ అనే తెరపై రచించిన ప్రపంచము అనే చిత్రమునకు ప్రకాశించు మణిమకుటమై శోభిల్లు ప్రథమ పూజ్యుని సంకల సిద్ధికై శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీమాత త్రిపుర సుందరి ఎడమతోళ్లపై కూర్చుని ఆమె వక్షంపై అలంకరింపబడి ఉన్న వికసిత పద్మం తన తుండమ చేత ఆడుకుంటున్నట్టు విఘ్నములనే మొదపుట్టేనుగులకు సింహముటివాడు అయిన విఘ్నరాజునకు సాగిలపాటు చేస్తున్నాను. అనాది మిథునము ఆది దంపతులు అయినట్టు శివానీల ఒళ్ళులలో క్రీడించుతూ పరమవశంతో ప్రకాశించు కుమారస్వామిని ప్రేమతో ఆరాధించదు. జన్మాంతర వాసనలనే పెను చీకటికి కోటి సూర్య ప్రభాభాసమైన శివభక్తుల పద కమలముల ఎందలి ధూళి రేణువులను నిత్యము నేను శిరమున ధరించుతున్నాను. శ్రీమన్నారాయణుడు, బ్రహ్మదేవుడు, రవి, సుబ్రహ్మణ్యుడు, హయగ్రీవుడు మొదలైన వారికి ఉపమన్యు మొదలైన మునులకు మేము సదా నమస్కరించదాం. ఒకసారి నైమిషారణ్యమందు దీర్ఘసత్రంలో అనుభవజ్ఞులైన మునులు అతడికి వచ్చిన వ్యాస శిష్యుడు అష్టాదశ పురాణవేత్త అయిన సూత మహాముని ఇట్లా అడిగిరి. ఓ సూత మహాముని, నీవు సకల పురాణంలో ఉపాసన పట్టిన వేదవేత్తవు. మమ్ము కొన్ని సందేహం వేధిస్తున్నవి, వారిని తీర్చుటకు సర్వశ్రేష్ఠుడు అయిన నీవే తగి ఉన్నావు. అవి ఏమనగా వేదాంతములకు, మంత్రములకు, కర్మలకు, బోధవాక్యములకు, మహావాక్యములకు పర్యవసానం ఎక్కడా? అనగా వీని ప్రయోజనం ఎక్కడ సిద్ధించను? ఈ ప్రపంచంలో కారణమే వేదాంతంలో ప్రతిపాదింపబడిన ఆత్మవిచారం యొక్క అర్థం తెలిసినను కర్మ యొక్క ప్రబంధం ఎలా వదలట్లేదు. ఈ విషయాన్ని వివరించి సంపూర్ణంగా తెలియజేయగలవు. నీకు నమ్రమై ఉన్నాము. మునివర్లు ఇట్లా అడగ్గా సర్వార్థవేత్తత్వవేత్త మహాభాగుడైన సూతుడు కన్నులు మూసుకుని శ్రీ గురుమూర్తి అయిన శివునికి నమస్కరించి వినాయకుడు, సరస్వతీదేవి, కుమారస్వామి, నందీశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, అద్రికన్య, గిరిజ, వేదవ్యాసుడు, శ్రీ అగస్త్యుడు, వ్యాఘ్రపాదుడు, పతంజలి, దధీచి మొదలైన వారికి నమస్కరించి భక్తి విలాసం పురాణం పూర్వం ఉపమన్యుచే ప్రవచింపబడిన దాన్ని చెప్పుటకు ఉపక్రమించాను. శ్రీసూతుడు, మునివర్లారా, ఏది విశేషంగా వినదగినదో దాన్ని చక్కగా అడిగితిరి. కైలాస పర్వతమున ఒకప్పుడు ఉపమన్యు మహర్షి చెవులకు ఇంపైన రీతిలో హృదయమును కరిగించే శైలిలో చెప్పబడిన దాన్ని నేను స్వయముగా వేదముల, ఆగముల, పురాణముల, సకల మంత్రముల సారమైన దానిగా గురుముఖత ఏ విధంగా వినున్నాను. దానిని సద్గురుడు నా బుద్ధిని వికసింపజేసినంత మీకు వివరించదను.
సముద్రమంతా నీరే అయినప్పటికీ అలలు, నురుగు, బుడగలు ఇట్లు అనేక రూపాలుగా కనిపించినట్లు ఒకే మహేశ్వరుడు అనేక రూపాలతో వెలిగే భూలోకంగా వివర్తం చెంది భాషిస్తున్నాడు. వేదమంతటా అధిష్టానము అనగా ఆధారమైన పరమాత్మయే ప్రశంసించబడినది. వేదముల్లో మొదటిగానం చేయబడినది స్వరమే. వేదాంతమందు ప్రతిష్ఠింపబడినది సకల స్వరములకు ఆధారమై తానే ఆ రూపములు ధరించి తాను మారకాయుడు. అది ఆదిస్వరమునే వేదములు స్మరించుతున్నది. ప్రకృతి లీనమై ఉన్నప్పుడు ఆ స్వరములకు పరమైన వాడు మహేశ్వరుడు అనగా ప్రకృతిని అతిక్రమించినట్టు ప్రకృతి అణిగిపోగా శేషించడే స్వరమే ఈశ్వరుడు లేక ఆత్మ. యో వేదాదో స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యః పరః నా మహేశ్వర. కావ్యోపనిషత్తులో చెప్పేది. సర్వగ్రంథములు అతనే స్తుతించుతున్నవి. బ్రహ్మవాదులైన సనకాదిపురులు పరమేశ్వరుని భక్తిచే ఉపవాసించి అతడు ప్రసాదించిన జ్ఞాన విజ్ఞానుల చేతనే అతన్ని తెలుసుకుని తమ సందేహం నివృత్తి చేసుకున్నది. ప్రపంచము నిత్యమా అనిత్యమా? శివుని గట్టే జీవుడు వేరా కాడా? జ్ఞానం వలన ముక్తి ఉన్నదా లేదా? ఆత్మ లేక నేను అన్న దేహమా? ఆత్మ లేక నేను అనగా దేహమా లేక వేరేదైనా వస్తువా? ఇటువంటి సంశయములన్నీ జ్ఞానదాతైన గురువు సాక్షాత్ దైవమే అనుభావము కలగనంత వరకు నశింపవు. శివుని గంటను గురువే అధికుడని శ్లాఘనీయుడని శాస్త్ర నిర్ణయం. నా గురోధధికం శివశాస్త్రత మమ శాస్త్రత అని శివుడే కదా పార్వతికి స్కాందములను చెప్పేది గురుగీత అనమాట. అట్టి గురువును మానవునిగా పరిగణించడం వలన సంసార భ్రాంతి నశింపగా నిత్యమగును. ప్రకృతికి వశమగుడి చేతనే అనిత్యములు అసత్యములు అయిన జాతి వర్ణ ఆశ్రమంలో తాత్విక బుద్ధి ఏర్పడక అహంకారమే కొనసాగును. ఈ మాలిన దృష్టి అసంఖ్యాకమైన వేదాంత వాక్యములు వినుట చేతను వల్లించుట చేతను నశింపదు. ఈ భావనను నివారించడకే బ్రహ్మజ్ఞానులైన మహాత్ములు చిరకాలం నుండి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇట్టి నివారణ ఉపాయములను గురించి అవివేకులు అనేకమైన పద్ధతులను చెప్పుదురు. కర్మ మార్గం కొందరు బలపరచగా మరికొందరు తపస్సే కారమంటారు. ఇష్టపూర్తములని దానములని వ్రతములని తీర్థస్నానములు పుణ్యక్షేత్ర నివాసము అష్టాంగయోగము మొదలైనవి సూచించడం అన్నీ కలదు. ఈ విన్నవాటన్నింటినీ ఆచరించిన వారు జననీ గర్భశయ నరకమును తప్పించుకోలేకపోతున్నారు. కానీ సమస్త కర్మకలాపము త్యజించిన ఒకనొక మహనీయుడు ఎట్టి ప్రయత్నం లేకనే కేవలము ఈశ్వరాయత చిత్తుడై సంసార క్లేశం నుండి సులువుగా విడుదలవుతున్నాడు. అవును, సకల సంసార బంధం నుండి ముక్తిని యథాయుక్తిగా శక్తివంతంగా ఇప్పించు ఉపాయం ఉన్నది. అది భక్తి. ప్రత్యక్షంగా కానీ డొంక తిరుగుగానైనా ప్రయత్నించే వారికి ఈ భక్తి ఒకటే శరణ్యము. ఇది మార్జాలకి స్వరము మరకటార్భకము అని రెండు విధములు. పిల్లి మార్జాలము ఎత్తడికి పోయినను తన పిల్లను తానే నోట ఖర్చుకుని తీసుకుని పోను. అట్లే సర్వావస్థలోనూ గురువే శిష్యునికి మార్గదర్శినిగా ఉండి సాధనలు ఏర్పడు అడ్డంకులను తొలగించి ఉపాసనా దైవం యొక్క కృపకు పాత్రగా చేయు భక్తి ఇటువంటిది. మరి కోతి అంటే మరకట న్యాయం ఏంటంటే ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి పైకి దూకినప్పుడు దాని పిల్లయ్యే తల్లిని గట్టిగా ఖర్చుకుని ఆపదలు ధరించను. అట్లే శిష్యుడు గురువుని సర్వదా వదలగా అంటిపెట్టుకుని కర్తవ్యోపదేశం పొందుట మరకట కిశోర భక్తి. భక్తులకు ఏ ఆపద వచ్చినా శివునే శరణ వచ్చినతో పిల్లి తన పిల్లలను కాపాడుకున్నట్లు శివుడే తన భక్తుని సర్వదా కాపాడును. సర్వబంధములను ధ్వంసం చేయనట్టు ఇట్టి భక్తియే ఉత్తమము. ఉత్తమ మధ్యమ మంద భేదములుగా భక్తిలో 3 స్థాయిలు కలవు. శంభు కథలు వినుట, శివనామ సంకేతములందు అభిరుచి కలిగి ఉండుట, మనసులో అప్పుడప్పుడు పరమేశ్వరుని భావించుట, ఇది మందభక్తి. నిత్యము గురుపాదమును పూజించుట, నియమంతో లింగార్చన చేయుట, శివభక్తులకు నమస్కరించుట, ఇట్టి అర్చనా విధానము తనకు సద్వాసనగా ఏర్పడినట్లు దృఢముగా ప్రయత్నించుట మధ్యమ భక్తి. ఇది సాలోక్యం ప్రసాదించను అనగా ఉపాసనాదైవం యొక్క లోకములో స్థానం ఇచ్చును. మరి ఏ ఇతర రూపంగానే మార్గముగానే అవలంబించగా సర్వకైంకర్యములను శివునియందే లగ్నపరచి శివునితోనే అవినాభావ సంబంధం ఏర్పరచుకుని తనకు శరణ్యుడు ఈశ్వరుని అందే ఆత్మార్పణం గావించుకుని ఉండుటే ఉత్తమ భక్తి అని పెద్దలు పరిగణింతురు. పురాణ శ్రవణము, శివనామ సంకీర్తనము, ధ్యానము, దేవాలయంలో లింగ దర్శనము చేయటం, శివునికి పూజ, శివునికి నమస్కరించడం, శివునికి దాస్యం చేయటం, శివునితో స్నేహం పొందటం, శివునికి ఆత్మార్పణం చేసుకుంటాం, ఇవి 9 భక్తులు. దీనిలో ఒకదానికంటే ఒకటి ఉత్తరోత్తరము శ్రేష్టం.
దీనిలో ఏ ఒక భావమును ఆశ్రయించినను జీవుడు ముక్తుడే. త్రివిధ భక్తి స్థాయిల్లో మందభక్తి లోకంలో వివిధ సుఖములను రోగించుటకు పనికొచ్చును. మధ్యమ భక్తి సాలోక్యాది ముక్తులను సంపాదించను. ఉత్తమ భక్తియే మోక్షము ప్రసాదించును. ఇది మానవుల్లో బహుదుర్లభము. బ్రహ్మ మొదలు గడ్డి వరకు గల జీవరాశుల్లో ఎక్కడెక్కడ ఆవగించంతైన ఆనందం గోచరితును దానికి శివభక్తియే కారణమని గ్రహించవలను. తత్వధా ఇది గుర్తించిన వాడు బంధములను తెచ్చుకును. ఇతర దేవతలందు కలిగిన భక్తి మందభక్తిగానే పరిగణించరు. మందభక్తి మధ్యమభక్తి వలన, మధ్యమభక్తి ఉత్తమ భక్తి వలన అతిక్రమించబడుతున్నది కనుక మోక్షకాములు వారు ఉత్తమ భక్తిని పొందవలను. మార్కండేయుడు, ఉపమన్యువు, విష్ణువు, నందీశ్వరుడు, అగస్త్యుడు వీరిచే ఉత్తమ భక్తి భజింపబడును. వీరికి ఈ జన్మ చివరిది. జాతి గుణము క్రియలచే భేదము గోచరించే వరకు సాధనకు శివుని యందు భక్తితో ఉత్తమ భక్తి ఏర్పడదు. తత్పరతో శివసేవ కొలది భక్తునికి లభించు అష్టసిద్ధులు తత్వ భేదంతో కూడిన ఆనందములు అతనిని వశపరుచుకునే అవకాశం ఉన్నది. అతడు ఆ దశను అతిక్రమించి తన స్వభావం విడనాడగలిగినతో జాతి గుణ క్రియాదుల వల్ల ఆకలు భేదం నశించి బంగారు ఛాయ లభించిన కాకేందు దాని సహజ గుణమును కాక బంగారున చూడగల స్థాయి అలవాడు. అట్టి జీవుడు శివమయము విశ్వమంతా విశ్వమే శివుడోగును పరకింపగా అనుభూతి చేత ఆనందమునందును. ఉత్తమ భక్తిచే అంతఃకరణోపాధి జీవుని నిరసించి శివుని యందు అనన్య భక్తిని ప్రదర్శింపగలిగినంతనే కొండంటే జీవుడు అందరి జలములో సూర్యుని పరమాత్మ ప్రతిబింబం నశించి బింబం మాత్రం మిగిలి ఉంటున్న స్థితిని ప్రాపించి కేవలము శివమాత్ర శేషుడును. మీకు ఈ విషయంలో సందేహం ఏర్పడుతూ ఉపమన్యు మహర్షిచే ప్రవచింపబడిన శ్రీ శివభక్త విలాసము ఉపన్యాసింపబడును. ఈ పురాణ శ్రవణ చేత మీరు సకల సంశయములను విచ్ఛిన్నం చేసుకోగలరు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.